SRMS కి స్వాగతం. నగర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం బస్టాండ్ సమీపంలోని కొత్తగా నిర్మించిన వ్యాపార సంస్థలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఇబ్బడి మబ్బడిగా ఉన్న వ్యాపార సంస్థలను తొలగించి ప్రస్తుతం ప్రణాళికబద్ధంగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధి విషయంలో ఎవరెన్ని అడ్డంకులు వేసినా ఊరుకునేది లేదన్నారు. కూల్చి వేసే ముందు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ అధికారులతో సంప్రదించి ప్రణాళికబద్ధంగా నిర్ణయం తీసుకొని అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చామన్నారు. ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి నాయకులకు లేదని పేర్కొన్నారు. ఇక్కడున్న వ్యాపారులకు ప్రారంభంలో ఇబ్బందులు అయినప్పటికీ ప్రస్తుతం అభివృద్ధి కనిపిస్తుందని, భవిష్యత్ తరాలకు ఇది ఆదర్శంగా మారుతుందన్నారు. అంతేకాకుండా ప్రధాన చౌరస్తాలో ప్రత్యేక వ్యాపార సముదాయాలు, ప్రత్యేక విశాలమైన రహదారులు, ఓల్డ్ అశోక్ వద్ద కాంప్లెక్స్, పాత మున్సిపల్ ఆఫీసు వద్ద ప్రత్యేక సముదాయం, ఫైన్క్లైన్ ఏరియా, తిలక్ నగర్లో కాంప్లెక్స్ నిర్మాణాలను చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు మహంకాళ స్వామి, బొంతల రాజేష్, కాల్వలింగ స్వామి, తిప్పారపు శ్రీనివాస్, పెద్దల్లి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నేను ఆనందం చూస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్క అక్క చెల్లె ఆనందంగా, ఆ అమ్మ ఆనందం, ఇంత మంచి రేకుల షెడ్డుపై పకడ్బందీగా ఏ అడ్డంకులు లేకుండా భవిష్యత్తులో అద్భుతంగా మా కష్టంతో కట్టుకున్నాం, మంచి వ్యాపారం జరుగుతుందని చెప్పి ఆ ఆనందం అంతా చూస్తా ఉన్నా. ఇవాళ నాకు చాలా గర్వంగా, చాలా గర్వంగా ఉన్నా. నేను చేసే పనికి మంచి ఫలితాన్ని ఇచ్చిందని నేను అదే మాదిరిగా ముందున్నటువంటి వారికి కోరిన లెక్క ప్రకారంగా ఈ ప్రక్కన ఆ ప్రక్కన హైవేకి ఎక్కడ ఏం ఉండడానికి వీలు లేదు చట్ట ప్రకారం. కానీ నా ప్రజల కొలకి నేను ఈ చట్టాన్ని తయారు చేయించుకున్నా, మీ అందరికి అవకాశం ఇచ్చిన. అక్కడున్న వాళ్ళకు కూడా కొడతాం. ఆ పోలీస్ స్టేషన్ గోడ కూడా వెనక్కి జరిపి అక్కడ కూడా కడతాం. మేము ఇచ్చే డిజైన్ ప్రకారంగా కట్టుకోండి అని చెప్పి వారికి ఆదేశాలు ఏం జరిగింది. ఆ పాప నా సీనియర్ టీడీపీ లీడర్ మా కాదు మా సత్తార్భాయ్, వీళ్ళందరూ కూడా సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. వారిది ఉందంటే వారు వచ్చి చెప్పారు మేరా బి హై బాయ్, పాప నాది కూడా ఉందన్నా అన్నాడు. ఫస్ట్ నేను కూడగొట్టని చెప్పినా లేదా అన్న, మాది ఉందంటే ఆప్కా పైలే మారి అని చెప్పిన. నేను ఎవరికి కూడా చెప్పకుండా చేయలే, వచ్చి చెప్పిపోయినా, మీకు కూడా చెప్పిపోయినా. ఎందుకంటే చెప్పకుండా చేసే కార్యాచరణ ఉండదు. ఇలా అద్భుతంగా కట్టుకొని ఇలా నగరానికి అందంతో పాటు మీ స్థాయి, మీ వ్యాపార స్థాయి గొప్పగా చేసుకునేటువంటి అవకాశం మీకు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఏ చట్టం లేని పని నేను చేస్తాను. ఒక రకంగా చట్టాన్ని దాటి ఉల్లంఘించినట్టయితే దానికి నేను అనుభవిస్తా, ఏదన్నా పర్వాలేదు. కానీ మీరు హ్యాపీగా ఉండడమే నా ధ్యేయం. ఇవాళ చాలా గర్వంగా ఉంది. దీన్ని ఇంకా అందంగా చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. దీపావళి పండుగ శుభాకాంక్షలుగా మీ అందరికి గిఫ్ట్ ఇస్తా ఉన్నా. సర్వీస్ రోడ్ ఎంత దూరం వస్తా ఉంది? ఎక్కడి నుంచి? ఈ నుంచి 3 ఫీట్ల డ్రైన్ తర్వాత ఎంత వస్తుంది? ఆ డ్రైన్ కొంచెం ప్రాపర్గా చిన్న చేయిస్తూ, డెప్త్ గా చేయించి దాన్ని కవర్ చేయిస్తూ, అక్కడి వరకు మీరు రేకులు కాదు స్లాబ్ కట్టుకొని దానికి పోల్ పొట్టిగా పెట్టుకొని పైన ఫ్లోర్లు కూడా వేసుకొని అందంగా కింద అటువైపు నుంచి ఇటువైపు నుంచి స్టేర్ కేసి ఇవ్వండి. ఆ డిజైన్ కూడా నేను నవీన్ పిలిపించి మీకు అప్ప చెప్తాను. దాన్ని కట్టి మీద కూడా ఇల్లు వేసుకోమని చెప్పి నేను మీకు దీపావళి కానుకగా ఇస్తాను, దివాళీ పండుగ కానుకగా ఇస్తాను. అద్భుతమైన కాంప్లెక్స్ నిర్మాణం చేద్దాం. మరి రోడ్లో నేను డిజైన్ కూడా చేసి ఇస్తాం, నేనే చేయిస్తా. దాన్ని బట్టి మీరు ఎంబటే పని స్టార్ట్ చేయండి. నాకు తెలుసు చాలా మంది దగ్గర ఈ డబ్బులు కట్టుకోవడానికి ఆడైడ అప్పులు చేసి ఉండొచ్చు. ఒక్కొక్కరికి 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అయి ఉండదు. ఎంత అయితే 5 తక్కువ అవుతాయి. 5 ఎందుకు అవుతాయి కానీ తక్కువ, కొన్ని 2 అవుతాయి, ఇట్లా 2-3 కలిపితే 5 అవుతాయి. ఇంకో 4-5 లక్షలు చేయాలి, పెద్ద ఇబ్బంది లేదు. మీరు నడిపించుకున్నా, కిరాయి తీసుకున్నా అడ్వాన్స్ పైసలు వస్తాయి. చేసి శాశ్వతంగా మీ భవిష్యత్తులో మీ పిల్లలకి, మీ చిన్నాళ్ళకి, మీ తరం వాళ్ళకి
ఇది ఒక గొప్ప ఆస్తిగా మిగిలిపోతుంది. ఇది మీకు ఇచ్చేటువంటి కానుక. దాంతో పాటు ఇది అద్భుతంగా తీర్చిది. ఎవరైనా సరే దీని విలువ పెంచి